తాను తన తండ్రి వేలు పట్టుకుని ఉద్యమాలు చేశారన్నారు కవిత. హరీష్ రావు, సంతోష్ రావు తనపై కుట్రలు చేశారన్నారు. ఏం జరిగినా కేసీఆర్, కేటీఆర్ కు హాని జరగనివ్వనని తెలిపారు. తన ఎమ్మెల్సీ పదవికి బీఆర్ఎస్ కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్సీ కవిత తనపై కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. జాగృతి ఆఫీసులో మీడియా సమావేశం నిర్వహించిన కవిత, హరీష్ రావు, సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి కుట్రలకు తెరలేపారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే హరీష్ రావు, రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి ఒకే విమానంలో ప్రయాణం చేశారని, ఆ రోజే తనపై కుట్రకు తెరలేపారన్నారు. అక్రమ కేసుల కారణంగా జైలుకు వెళ్లొచ్చిన తర్వాత తాను అనేక అంశాలపై పోరాటం చేశారన్నారు కవిత. గులాబీ కండువా కప్పుకొని బీఆర్ఎస్ కార్యకర్తలతో మాట్లాడి 47 నియోజకవర్గాల్లో పర్యటించానని, ఇవన్నీ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు ఎలా అవుతాయని ప్రశ్నించారు. పార్టీ పెద్దలు వీటిపై పునరాలోచించుకోవాలన్నారు. తనపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు కవిత. సామాజిక తెలంగాణ కోసం మాట్లాడితే అందులో తప్పేముందన్నారు. తాను తన తండ్రి వేలు పట్టుకుని ఉద్యమాలు చేశానని, ఆయన నుంచే సామాజిక తెలంగాణ స్ఫూర్తిని పొందానన్నారు. హరీష్ రావు, సంతోష్ రావుల ఇళ్లలో బంగారం ఉంటే బంగారు తెలంగాణ అయిపోతుందా అని ప్రశ్నించారు. ఏం జరిగినా సరే తాను కేసీఆర్, కేటీఆర్లకు హాని జరగనివ్వనన్నారు. స్పీకర్ ఫార్మాట్ లో తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. దాంతో పాటుగా బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు కవిత. కవిత లేఖను తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డికి అందజేశారు జాగృతి కార్యకర్తలు.